ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని అధికారులకు ప్రజలు విన్నపం. సత్తెనపల్లిలో గుర్రం జాషువా విగ్రహం ధ్వంసం, విచారణ చేపట్టిన పోలీసులు. కడప జిల్లా రాజుపాలెంలో రైతుల ధర్నా, తక్షణమే బకాయిలను చెల్లించాలని డిమాండ్. వేములవాడ పట్టణంలో బతుకమ్మ పాట చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభించిన టీఆర్కే ట్రస్ట్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. వాగులు, వంకలు పారుతున్న ఇసుకాసురులు నిత్యం 20 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో మహాకవి గుర్రం జాషువా విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నేలపాలు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే స్థానికంగా ఉన్న 2 వర్గాల మధ్య నెలకొన్న పోరు దీనికి కారణంగా తెలుస్తోంది. నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ సేవా హీ సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌలో ఫోటో ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ప్రదర్శనకు విచ్చేసిన విద్యార్థులకు నరేంద్ర మోదీ జీవిత చరిత్ర, ఆయన పాలనలోని ముఖ్య ఘట్టాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ మఠం మఠాధిపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని వ్యాపార ప్రముఖులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రిగా దేశానికి సేవలు అందిస్తూ 20 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో సేవా సమర్పణ అనే కార్యక్రమం పేరుతో ఈ దేశ భవిష్యత్తు కొరకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని, వారు ఏ రకంగా బాల్యం నుండి దేశభక్తితో ఈ దేశానికి చేసినటువంటి సేవలన్నీ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆదిలాబాద్ ప్రజలు తిలకించాలన్న ఆలోచనతోని జిల్లా భారతీయ జనతా పార్టీ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్వామీజీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని, ఈ ఎగ్జిబిషన్ స్టాల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదృష్టం నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మన దేశానికి రావడం. ఆయన ఎంత నిస్వార్థంగా, ఆయన ఎంత అహంకారం లేకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అలాంటి ఉత్తమమైన రాజకీయ నాయకులు, ఆయనలో ఉన్న ఉత్తమమైన గుణాలన్నీ కూడా ఇలాంటి నరేంద్ర మోడీలు మన దేశానికి ఇంకా వేల సంఖ్యలో తయారు కావాలి. మనందరి బాధ్యత, యువకులందరూ కూడా నరేంద్ర మోడీని ఆదర్శవంతంగా తీసుకొని మన కోసం ఏదో ఉద్యోగం కోసమో కాకుండా రాజకీయ రంగంలో కూడా అలాంటి వ్యక్తులు, నరేంద్ర మోడీ లాంటి ఆదర్శవంతమైన వ్యక్తులు, నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, అహంకారం లేకుండా పనిచేసేవాళ్ళు, దేశం కోసం పనిచేసేవాళ్ళు, తర్వాత ప్రపంచానికే గురుస్థానంలో దేశాన్ని నిలపాలనే ఆదర్శవంతమైన లక్ష్యంతో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఈ దేశానికి అత్యంత అవసరం ఉన్నది కనుక అందరం కూడా ఆ నరేంద్ర మోడీకి, మనమందరం కూడా భారతీయులమైనందుకు ఆయనకు దీర్ఘాయుష్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కొత్త చెరువు మండలంలో జయరాం అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో తల్లిదండ్రులు సాహెబ్, అమ్మాజాన్ ఇద్దరు తమ చిన్నారిని క్లినిక్ కు తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో చికిత్స చేస్తున్నట్లు నటించి ఆ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాదమ్మా, హాస్పిటల్ గురించి కాదు, ఇంకోటి కాదు, మీకు ఆడ ఏమి జరిగిందో పాపతో పని లేదమ్మా. 7:30కి వచ్చినాను ఆదినారాయణ హాస్పిటల్కి. చూసారుకి 8 అయింది కరెక్ట్. సూదు ఏంటి సార్ అన్నా నేను డాక్టర్ని, సూది ఏంటి సార్ అంటే, లేదమ్మా లోపలికి పోయి వేస్తాడు అన్నాడు. లోపలికి పోయినాను సార్, పాపని అతనే లంగా తీసి, అతనే ఫ్యాన్ తిప్పేసి, అతనే సూదేసాను. నీ కింద ఇట్లా చేస్తానట్టు తెలుస్తుంది నాకు. ఆ పాప అరుస్తుంది కానీ నేను సూది అనుకున్నాను. సూది ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాను సార్. మళ్ళీ బయటకు వచ్చి అరుస్తా అంటే ఆ పాప మళ్ళా ఏమయ్యా ఎందుకు అట్లా అడుగుతానంటే, ఇట్లా కింద చేయి పెట్టి ఇది చేస్తాడమ్మా అంటే, నాకు ఇంకా ఇదైపోయి మా ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇట్లా పోలీస్ స్టేషన్లోకి వచ్చినాము. ఇదే జరిగింది. తిరుమల శ్రీవారిని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ దర్శించుకున్నారు. వారిని ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషావస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వాదం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో సస్యశ్యామలమైనటువంటి వాతావరణం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ఆనందంగా సంతోషంగా ఉండాలని, మరి దీనికోసం అహర్నిశలు
కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కలియుగ దైవం మా ఇష్టదైవం ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరి ఈ రాష్ట్రం 10 కాలాల పాటు సుభిక్షంగా సస్యశ్యామలంగా రాష్ట్ర ప్రజానీకం సంతోషంగా ఉండాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగేలాగా ఆశీర్వదించాలని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. తప్పుకోకుండా మరి రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ గత 20 రోజుల కిందట, నెల రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్ట్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్సు, వీటికి సంబంధించి రివ్యూ చేయడం కూడా, సమీక్ష చేయడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్న విషయం, మరి ఈ సందర్భంగా ఈ వర్షాలు పడడం వల్ల గత 2 సంవత్సరాలుగా రైతాంగం సంతోషం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవుల దేవాలయం వాస్తుతో పాటు నూతన హంగులతో జీవనోద్ధరణ పనులను దాతల సహకారంతో ఆలయ కమిటీ పనులు చేపడుతున్నారు. దాతలు సహాయం అందిస్తుండడంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రమేష్ దంపతులు తమ వంతుగా 5,000 ఆలయ కమిటీ చైర్మన్ ఓరగంటి తిరుపతికి అందజేశారు. ఆలయ అభివృద్ధికి ప్రజలు ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ గాండ్ల సుమతి కోరారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ చంద్రం, శరయ్య, మట్ట వెంకట్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వర దేవాలయ రోజు నిత్య పూజ కోసం దేవాలయానికి గతంలో మైకు ఉండే, కానీ కొత్త మైకు ఏర్పాటు చేయడం కోసం మన మేఘమాల దంపతులు వారు మైకు కోసం 5,121 రూపాయలు వారు వేతనం ప్రార్థిస్తూ ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధిలో రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మన ముస్తాబాద్ శివ కేశవ ఆలయం వద్ద మన శివుని గుడికి గాను మన రమేష్ సేట్ గారు వాళ్ళ ఫ్యామిలీ మనకు ఒక 5,121 రూపాయలు చిన్నగా ఇవ్వడం జరిగింది. వారికి మరి మన గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు అందరి తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ముస్తాబాద్లో ఇంతమంది దాతలు ఉంటారు అనేది ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళని చూసి కూడా ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చినట్టయితే గుడిని డెవలప్ చేసుకుందామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ధన్యవాదాలు. గాంధీ జయంతి సందర్భంగా విశాఖలో భారీ స్థాయిలో ఖాదీ వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రేరేపిస్తూనే చేనేత కార్మికులను ప్రోత్సహించే విధంగా ఈ వస్త్ర ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో అత్యధిక శాతం ఖాదీ వస్త్రాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటుగా చేనేత కార్మికులను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. దిగజారుడుగా సభ్య సమాజం వినని మాటలు మాట్లాడే తీరుకి రావటం ఏదైతుందో మనందరూ కూడా గమనిస్తున్నాం. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు హైదరాబాద్లో ప్రస్తావన చేశారు. ఏ విషయాలైతే ప్రస్తావన చేశారో సూటిగా అడగటం జరిగింది. ఆ విషయాలపైన సమాధానం చెప్పలేని చేతకాని ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలు చేయడానికి దిగజారిందని చెప్పి మనం అనేక రకాల వ్యక్తుల చేత మాట్లాడించడం ద్వారా స్పష్టంగా జరిగింది. ఇవాళ ఏవైతే
న్యాయపరమైన విషయాలు, అనేక న్యాయమైన విషయాలే మాట్లాడటం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందనే మాట వాస్తవం. ఇవాళ ఇసుక దొరకని పరిస్థితి, ఒక ప్రైవేట్ రంగానికి అప్పజెప్పే ప్రయత్నం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించి విపరీతంగా ధరలు పెరిగిన తీరు, ఇవాళ మొత్తం ఏదైతే భవన నిర్మాణ రంగం ఏదైతుందో పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి. ఇంకో పక్క మద్య నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పి మాటలు మాట్లాడి చేతల్లో మద్యాన్ని పూర్తిగా ప్రోత్సహించే ఒక తీరు, ఒక ప్రైవేట్ వ్యవస్థని, కార్పొరేట్ వ్యవస్థని ఈ రాష్ట్రంలో పెట్టి పేద ప్రజలు నడ్డు విడిచే విధంగా 20 రూపాయలు ఖరీదు చేసే వస్తువుని 250 రూపాయలకు అమ్మే తీరున మారిన వైనం. ఈ విధంగా మద్యం విషయంలో పూర్తిగా విఫలమైంది. దీని తర్వాత ఒకటి అన్ని రంగాల్లో విఫలమవుతూ ఇవాళ పరాకాష్ఠగా ప్రజలందరినీ రంజింపచేసే సినీ రంగం పైన కూడా కళ్ళు పెట్టి ఆ రంగాన్ని తన ప్రభుత్వ హస్తంలో తీసుకునే ఒక ప్రయత్నంలో భాగంగా అనేక రకాల విషయాలు బయటకు రావడం, ఇవన్నీ విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది. మేము అనుకుంటున్నాం, ఈ విధంగా చేయాలనుకుంటాం అని స్పష్టంగా మాట్లాడలేని ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలతో వ్యతిరేకత వచ్చిందో దాని వ్యతిరేకంగా మాట్లాడి మేము అనుకుంటున్నాం, ఇంకా అమలు చేయాలనుకోవటం లేదని చెప్పి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేసిన తర్వాత దానిపైన ఇంకొక రకంగా మళ్లించడం, ఇటువంటి అనేక రకాల విషయాలు జరిగాయి. ఏదైతే విషయాన్ని ప్రస్తావన చేశారో ఆ విషయానికి సమాధానం చెప్పటం లేదు ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రిమ్స్ బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ, శ్రీరామ సేన సొసైటీ, ఆర్బీఎస్కే, డిఈఐఎస్ల నుండి రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం కాబట్టి ఈరోజు మన హైదరాబాద్ బ్యాంక్లో వాలంటీర్ డొనేషన్ క్యాంపు జరగబోతుంది. ఇందులో భాగంగా మన బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి గత 2012 నుంచి స్వచ్ఛంద దాతలు వచ్చి ఒక ఎన్జిఓ తరపు నుంచి ఎంతో మంది పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉన్న దానం చేయడం జరుగుతుంది. వీళ్ళు దాదాపు సుమారుగా ఈ 8 నెలల కాలంలో ఒక 7,000 చిల్లర వరకు అప్రాక్సిమేట్లీ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేసి అవసరమున్న వారికి రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ ట్రయల్ బేసిస్లో స్టార్టింగ్ డే కాబట్టి ఒక 50 మంది దాకా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఒకటి, మన శ్రీరామ్ సేన సొసైటీ ఒకటి, ఆర్బీఎస్కే అండ్ డిఈఐసి నుంచి 10-12 మెంబర్స్ కూడా మన బ్లడ్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు డిఎంహెచ్ ఆఫీస్లో కూడా 11th తారీఖున మనం ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో బ్లడ్ డొనేషన్ నుంచి ఎటువంటి అపోహలు అవసరం లేదు. 45 కేజీలు ఎక్కువ మనిషి, 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా వాళ్ళు బ్లడ్ అనేది ఇవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఇచ్చే ముందు కూడా వీక్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము. 11-12 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటేనే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ సర్వీసెస్ని ఇవన్నీ ఈ ప్యాకెట్స్ అన్ని ఎవరికి అవసరం పడతాయంటే మనకు తెలిసిందే, యాక్సిడెంట్ సమయంలో కానీ, గర్భస్రావం కానీ, రక్తస్రావం జరిగినప్పుడు అర్జెంట్ కోసం ఇవన్నీ బ్లడ్ అనేది మనకు అవసరం పడుతుంది. సో రేపు మనం కూడా తీసుకునే పొజిషన్లో ఉండొచ్చు. సో ఇవాళ మనం రక్తదానం చేస్తే రేపు మనకి. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలపై స్థానిక వైసీపీ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ పట్టణానికి ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ అవినాష్ నేతలను సూచించారు. బ్రహ్మం సాగర్ కు సాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్దేనని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తరహాలోనే బద్వేలు ఉప ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. ఆ సమావేశంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారి శ్రీమతి డాక్టర్ సుధా గారిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మరి నాయకులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించారు. కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఆదిమూలపు సురేష్ గారికి, అంజద్ బాషా గారికి, ఇటువంటి వాళ్ళకు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కూడా మరి ముఖ్యమంత్రి గారు నియమించారు. వీళ్ళందరి సారథ్యంలో మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్న గారి సారథ్యంలో ఈ ఉప ఎన్నికను మరి ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా మొన్నటి ఎన్నికల్లో ఏదైతే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇచ్చారో మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తాం. ఈ 2 సంవత్సరాల 4 మాసాల్లో జగనన్న ప్రభుత్వం
అమలు చేసినటువంటి పథకాలు ఏమిటి, కోవిడ్ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ఖజానాకు ఆదాయం పూర్తిగా తగ్గినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి మాట మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా నిలుపుకున్నారు, అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి ప్రతి సంక్షేమ పథకం వరకు కూడా ఇచ్చిన ప్రతి మాట ఏ రకంగా నిలుపుకున్నారు, ఏ రకంగా కారణాలు చెప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా ముఖ్యమంత్రి గారు నిలుపుకున్నారు. ఓవైపు వేములవాడ పట్టణానికి చెందిన టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఆర్ఆర్ ఛానల్ సీఈఓ తోట రామకుమార్ ఆధ్వర్యంలో వేములవాడ మండలం మల్లారం శివార్లలో బతుకమ్మ పాట చిత్రీకరణ ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే బతుకమ్మ ప్రాధాన్యతను తెలపడమే కాకుండా అందరికీ నచ్చేలా పాటను చిత్రీకరిస్తున్నామని టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మెట్టెల మహేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, టీఆర్కే ట్రస్ట్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజుపాలెం మండలం చిన్నశెట్టిపల్లి గ్రామంలోని విజయదుర్గ గోడౌన్ వద్ద రైతులు మరోసారి ధర్నాకు దిగారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయంగా వచ్చే ఫలితాలను అందించడంలో గోదాం యాజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సుమారు 80 మంది రైతులు 8 కోట్ల రూపాయలు నష్టపోయామని, తక్షణమే తమకు బకాయిలను చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. యాజమాన్యం, గోడౌన్ యాజమాన్యం ఇంతవరకు 6 నెలలు లోపల డబ్బులు ఇచ్చామని చెప్పినారు. ఇంతవరకు 1 రూపాయి ఇలా. మళ్ళీ పోలీస్ శాఖ వారు డిపార్ట్మెంట్ ఆ రోజు పంచాయతీ చేసినారు. మళ్ళీ వచ్చి 3 నెలల టైం లోపల ఇప్పించామని చెప్పినారు. ఆ 3 నెలల టైం కూడా గడువు అయిపోయింది. ఇంతవరకు ఎక్కడ నుంచి స్పందన లేదు డిపార్ట్మెంట్ ద్వారా కానీ, యాజమాన్యం తరపున కానీ. మాకు దయచేసి న్యాయం జరగాల్సిందిగా మేము కోరుతూ ధర్నా చేస్తున్నాం. ఈరోజు చిన్నచెట్టుపల్లె గ్రామము భరత్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గర. డిసెంబర్లో 20 డిసెంబర్ జరిగింది. ఆ నుంచి 6 నెలల్లో డబ్బులు ఇస్తామని చెప్పి ఇచ్చారు, బాండ్ రాయించారు. మాకు ఎవరిని కలిసినా మాకు అయితే న్యాయం జరగలేదు. ఎస్బీఐ గారిని కలిసాం, అందరినీ కలిసాం. మాకు ఇదే రైతులకు ఇప్పుడు విత్తనం టైమా మాకు డబ్బు అవసరం ఉంది. మాకు ఆత్మహత్యలే శరణ్యం. మాకు ప్రభుత్వం సంధించుకోకుంటే అది 1 వారం టైం ఎవరికైనా మాకు లేట్ ఇక్కడనే మన దాక్కనే మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. నా పేరు కసిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి, పర్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం. మా 2 సంవత్సరాలై 2019-20 సంవత్సరాల పడిన ధాన్యం శనగలు అందులో పెట్టినాం మేము. అది విజయదుర్గ రూరల్ గోడౌన్లో పెట్టినాము. చిన్నచెట్టిపల్లి గ్రామం విజయదుర్గ రూరల్ బయట వ్యాపారాలు లేవు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు లేరు కాబట్టి వ్యాపారాలు లేవు. ఆ టైంలో ఆయన మా సొమ్మును అక్రమంగా మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా అమ్మినాడు. ఆయన చనిపోయినాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. తర్వాత వాళ్ళ బంధువులు, పోలీస్ శాఖ వారు, ఈ గోడౌన్ యాజమాన్యము అందరు కలిసి సరుకు ఉండే వాళ్లకు, గోడంలో శనగలు ధనియాలు ఉన్న రైతులకు సరుకు ఎత్తిచ్చాడుగా, సరుకు లేని వాళ్లకు క్వింటాలకు వచ్చేసి 4,000 రూపాయలు, 5,000 రూపాయల ధర ఉంటే ఆ రోజు 4,000 రూపాయల వరకు సెటిల్మెంట్ చేసినారు. ఆ ప్రకారము బాధితులందరూ మేము సమ్మతించినాం. అందుకు సమ్మతించి 6 నెలల కాలంలో మమ్మల్ని కోర్టుకు పోకుండా, డబ్బులు అడగకుండా మాతో అగ్రిమెంట్ ఫారం కూడా సంతకం చేయించుకున్నారు. ఈ 80-85 మంది బాధితులు
170 లారీలు సరుకు. ఆ సరుకు దాదాపు 8,50,00,000 అవుతుంది. అప్పుడు దానికి 6,80,00,000 రాయించినారు. అందుకు మేము సమ్మతించాం, అయిపోయింది. 6 నెలల కాలంలో వాళ్ళు సరుకు అమ్మినా అమ్మకున్నా వడ్డీ లేకుండా కడతాం అని అన్నారు. 6 నెలల వ్యవధి అయిపోయింది. గోడౌను అమ్మినారు లేదు మాకు తెలియదు. మళ్ళీ మేము విచారిస్తే గోడౌను యాజమాన్యం కాదు. భరత్ కుమార్ రెడ్డి తండ్రి గౌరు శివరామరెడ్డి గారు మాకు బాండ్ రాయించారు. కుటుంబ సభ్యుల అనుమతితో బంధువులు అందరు కలిసి ఉడక అందరి ముందరనే పోలీస్ స్టేషన్లో రాజుపాలెం పోలీస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ప్రచార విభాగం ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి హనుమకొండ జిల్లాలో పబ్లిక్ గార్డెన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి ఛాయాచిత్ర ప్రదర్శనశాల అనేది ఈరోజు మనకి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకి మార్చి 12న గవర్నర్ గారు వచ్చి మన హనుమకొండ జిల్లా నుంచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్టార్టింగ్ భాగంగా ఇక్కడ మనకి జెండా ఎగరవేయడం కూడా జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు రేపు మనకి గాంధీ గారి జయంతి సందర్భంగా అక్టోబర్ 1, 2 and 3 3 days కూడా పబ్లిక్ ప్రదర్శన గురించి మనకి స్వాతంత్ర ఉద్యమ సమయంలో రేర్ ఫోటోగ్రాఫ్స్ అంటే మహాత్మా గాంధీకి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని అనేది ఈరోజు మనకి ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఫోటోగ్రాఫ్ ప్రదర్శన ఉంచడం జరిగింది. సో మనకి ముఖ్యంగా పట్టణంలో ఉన్న అందరూ కూడా వచ్చి ఒకసారి మనకి స్వాతంత్ర ఉద్యమాన్ని ఒకసారి నెమరు వేసుకోవడం జరుగుతుంది. సో అందరు కూడా ప్రజలు వచ్చి మనకి ఏదైతే ఈరోజు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ ఉంచారో వాటన్నిటి కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నూతన షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాల ప్రారంభోత్సవానికి సెలబ్రిటీస్ ని, సినీ నటులను లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులను పిలవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ముదోల్లోని లోకేశ్వరం మండల కేంద్రంలో నూతన రాజన్న షాపింగ్ మాల్ అండ్ క్లాత్ మర్చెంట్ ప్రారంభోత్సవానికి మిమిక్రీ ఆర్టిస్ట్, హాస్య నటుడు శివారెడ్డి హాజరయ్యారు. పలువురు అభిమానులు శివారెడ్డితో సెల్ఫీ దిగి ఆనందించారు. ఆయన తన మిమిక్రీతో అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్వరం సర్పంచ్ ద్వారెడ్డి కపుల్, తెరాస మండల కన్వీనర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా మీరందరూ ఎప్పుడూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా రాజు నేనంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆ అభిమానంతోనే ఈరోజు ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం, మీరందరూ రావడం, మీ ఆదర అభిమానాలు తనకి ఇవ్వడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏదేమైనా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో ఇలా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెడితే ఇట్లా ఉంటుంది. 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో పెట్టారు కాబట్టి చాలా బాగుంటుంది ఈ సౌండ్ సిస్టమ్ లా కాకుండా. కాబట్టి మీరందరూ చక్కగా ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నన్ను పిలిస్తే రానుకున్నారా, లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాన్ని తిరిగాడు, వారిలో తన వరుస మార్చుకున్నాడు కదా. అదే వేడి, అదే పౌరుషం, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడతారు. అదే బాలకృష్ణ గారు ఈ రోజు మీ అందరికీ అందుబాటులో చక్కటి షాపింగ్ కాంప్లెక్స్ వచ్చిందని చెప్పేసి తెలుసుకుంటున్నాను. మీరు చక్కగా మన సౌండ్ పెట్టినటువంటి వ్యక్తి చక్కగా పెట్టారు. ఆ మాదిరిగా ముందు పోతున్నాం. మధ్యలో ఏలు పెట్టకుండా మీరు చేతులు కట్టుకుని కూర్చోండి. మధ్యలో ఏలు పెట్టినప్పుడల్లా మాకు డిస్టర్బ్ అవుతా ఉంది. ఆ మాదిరిగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాజన్న షాపింగ్ మాల్ అనేది చక్కటి షోరూమ్ షాపింగ్ మాల్ ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం తెలియజేసుకుంటున్నారు. ఏదేమైనా ఇంతింత అడ్డుడింత అన్నట్టుగా ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు ఇంతటి వాడయ్యాడని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయనకు భగవంతుడి ఆశీస్సులు, మా నాన్నగారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని బాలకృష్ణ గారు మాట్లాడతారు. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్ అంటే అప్పుడు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. చూడు, ఒకవైపు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని అధికారులకు ప్రజలు విన్నపం. సత్తెనపల్లిలో గుర్రం జాషువా విగ్రహం ధ్వంసం విచారణ చేపట్టిన పోలీసులు. కడప జిల్లా రాజుపాలెంలో రైతుల ధర్నా తక్షణమే బకాయిలను చెల్లించాలని డిమాండ్. వేములవాడ పట్టణంలో బతుకమ్మ పాట చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభించిన టీఆర్కే ట్రస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.